ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆహార పంటైన వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్న పంట మొక్కజొన్న. మొక్కజొన్న తర్వాతి స్థానాల్లో ఉన్నాయి చిరుధాన్యాలైన జొన్న, సజ్జ, కొర్ర, వరిగ, రాగి మొదలైనవి. మారుతున్న పరిస్థితులతో వీటి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోంది. అయితే ఈ పంటల్లో పాత రకాలే కాకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కొన్ని రకాలను రూపొందించి చిరు సంచుల దశలో రైతులకు అందుబాటులోకి తెచ్చారు. రాబోయే ఖరీఫ్ కాలానికి అనువుగా ఉంటాయంటూ ఆంగ్రూ రూపొందించిన మొక్కజొన్న చిరుధాన్యపు వంగడాలు వాటి గుణగణాలను తెలియజేస్తున్నారు మొక్కజొన్న ముతక ధాన్యాల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి. మనకు ఈ మొక్కజొన్న విషయానికి వస్తే మన రాష్ట్రములో 25-26 సంవత్సరానికి గాను దాదాపుగా 3,40,000 హెక్టార్లలో సాగులో ఉంది. అంటే దాదాపుగా గత సంవత్సరంతో పోల్చుకున్నా కూడా ఈ సంవత్సరము మొక్కజొన్న విస్తీర్ణము ఖరీఫ్లోనూ బాగా పెరిగింది, మరియు రబీలో కూడా పెరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనము ఆలోచించినట్లయితే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున PH 42-12-66 అనే ఒక మినీ కిట్ హైబ్రిడ్ను గత సంవత్సరము మనము మొత్తం శ్రీకాకుళం జిల్లా నుండి అనంతపురం వరకు మినీ కిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాని యొక్క పనితీరు కూడా చాలా బాగుంది. అలాగే రెండవ సంవత్సరము మినీ కిట్ కింద మనము ఈ హైబ్రిడ్ను మనం ప్రతిపాదిస్తున్నాము. వివిధ జిల్లాలలో ఈ రకాన్ని మనం ఖరీఫ్కు మరియు రబీకి గాను ఈ మినీ కిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే జొన్నలో కూడా ఎక్కువగా మనకు నంద్యాల తెల్లజొన్న 5 అనే రకము రబీలో ఎక్కువగా సాగులో ఉంది. ఈ రబీ జొన్న అనేది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలలో సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఎక్కువగా దాదాపు 30-40% మనకు కర్నూలు కానీ, కడప కానీ, అనంతపురం జిల్లాలలో ఈ నంద్యాల తెల్లజొన్న 5 అనే రకము సాగులో ఉంది. అలానే కాకుండా మనకు నెల్లూరు లాంటి ప్రాంతాలలో కూడా ఈ NTJ 5 అనేది ఎక్కువగా రైతాంగము ఆదరిస్తూ ఉన్నారు. ఎందుకంటే అది పొట్టి జొన్న రకము, తర్వాత మెషిన్ హార్వెస్ట్కు అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఎటువంటి పరిస్థితులలో అయినా కూడా మనకు దిగుబడి కనీసము 20-25 క్వింటాల్ ఎకరానికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా రైతాంగము మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇదే కాకుండా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి 2025 సంవత్సరములో మనకు దేశవ్యాప్తంగా కొన్ని రకాలు విడుదలయ్యాయి. వాటిలో వరిగా అనే చిరుధాన్యపు పంటలో అల్లూరి అనే ఒక రకము నేషనల్ లెవెల్లో 7 రాష్ట్రాలకు సిఫారసు కాబడినది. అది మనకు విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి విడుదలైంది. వీటికి సంబంధించినటువంటి విత్తనాలు కానీ, అలాగే వీటికి సంబంధించినటువంటి ప్రదర్శన క్షేత్రాలకు సంబంధించినటువంటి పరిశీలనలను కూడా మనము ఈ 2026వ సంవత్సరంలో ఎక్కువగా మనము పాపులరైజ్ చేస్తామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సజ్జ పంటలో అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి ఒక హైబ్రిడ్ను మొట్టమొదటిగా మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదల కాబడింది. అది కూడా మనకు దేశవ్యాప్తంగా 7-8 రాష్ట్రాలకు సిఫారసు కాబడింది. APHB 126 అనే ఈ వంగడము, సజ్జ వంగడము అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నది. ఇది కూడా ఖరీఫ్లోను మరియు రబీలోను, అలాగే వేసవి కాలంలో కూడా అనుకూలమైనటువంటి వంగడము. దీనికి కూడా మనము విత్తనాన్ని కొద్దిగా అంటే భారీ స్థాయిలో మనము ఉత్పత్తి చేసేసి మొట్టమొదటిగా మనకు FLD ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ కింద మనము రైతాంగానికి ఇవ్వడానికి ముందుకు వస్తున్నాము. ఇలానే కాకుండా రాగిలో కూడా విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి వేగవతి, తర్వాత ఇంద్రావతి, అలాగే గోస్తని అనే 3 రకాలు, మనకు తిరుపతి పెరుమాలపల్లె వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి వకుల అనే రకము మంచి ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకాలు. ఇటువంటి రకాలను మీకు ఈ 2 పరిశోధనా స్థానాలలో విత్తనాలను అందుబాటులోకి తేవడం జరిగింది. మీకు ఈ విత్తనము అందుబాటులో ఉంటుంది. ఇవే కాకుండా కొర్ర కూడా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పంట. ఇది ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అలాగే మనకు అనంతపురం జిల్లాలలో కూడా మొత్తం 3
కాలాలకు అంటే ఖరీఫ్లోను, రబీలోను, వేసవిలోను కూడా సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి వీటిలో కూడా 60 రోజుల పంట రకాల నుండి 70 రోజుల పంట రకాలు, అలాగే 80 రోజుల పంట రకాలు, అలాగే 90 రోజుల పంట రకాలు కూడా మనము విడుదల చేయడం జరిగింది. వీటిలో కూడా ఎటువంటి విత్తనం కావాలన్నా మీకు విత్తనం అందుబాటులో ఉంటుంది. మొత్తానికి ఈ ఎల్నినో ప్రభావములో మనకు మొక్కజొన్న కానీ, జొన్న కానీ, రాగి కానీ, సజ్జ కానీ, అలాగే కొర్ర లాంటి పంటలను సాగు చేయాలనే ఆలోచన ఉన్న రైతాంగము మీరు ఇటువంటి రకాలను, ఇటువంటి పంటలను మీరు ఎంచుకొనేసి సాగును విజయవంతంగా సాధిస్తారు అనేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ.